జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఆ అమ్మాయి యుఎస్ నుంచి వచ్చినట్టుంది. ఈ మధ్య పేపర్లో ఆమె ఇంటర్వ్యూ కూడా చూశాను. తనకు తెలియని బిజినెస్ అంటూ లేదు. కొత్తగా అమ్మాయి ఈ వెజిటబుల్ బిజినెస్ స్టార్ట్ చేయాలని చూస్తోందని తెలిసింది. బహుశా దాని గురించి తెలుసుకోవాలని నీ దగ్గరకు వస్తుందేమో. అవునా? అయినా దాని గురించి తెలుసుకోవడానికి నా దగ్గరికి రావడం ఎందుకు? ఎందుకో తెలీదు. తనొచ్చి కలిసి వెళ్తే విషయం ఏంటో తెలుస్తుంది కదా. అంతేలేండి. చెప్పింది అర్థమైంది కదా. ఇవన్నీ తీసి అవతల పారేయండి. ఎక్కడే కాదు, మన స్టోర్స్ లో ఎక్కడా కూడా ఇలాంటి చీప్ క్వాలిటీ నాకు కనిపించడానికి వీల్లేదు. వెళ్ళండి. ఓకే, నీ క్వాలిఫికేషన్ నాకు నచ్చింది. నీ వర్క్ నచ్చితే నీ శాలరీ ఫిక్స్ చేస్తాను. శాలరీ విషయం నాకు వదిలేసి బిజినెస్ని ఎలా డెవలప్ చేయాలనేది మాత్రం నువ్వు చూసుకో. అలాగే మేడం. కాకి మేడం, ఈ రోజుకి ఇంటర్వ్యూస్ చాలు. నా బుడ్బి నా దగ్గరికి వచ్చాడన్న ఆనందాన్ని నన్ను ఎంజాయ్ చేయనివ్వు. బయట ఒకరు వెయిట్ చేస్తున్నారు మేడం. సరే, తనే లాస్ట్. ఇంకెవరైనా ఉంటే రేపు రమ్మని చెప్పు. ఓకే? అలాగే మేడం. మేడం మిమ్మల్ని రమ్మంటున్నారు, రండి. మేడం, ఈవిడ గురించి నేను చెప్పింది. బాగా చదువుకుంది, పని కోసం తిరుగుతుంది. కూర్చోండి. జాబ్ మీకు అంత అవసరమా? అవసరం కాబట్టేగా వస్తారు. చాలా అవసరం మేడం. ఓకే, నా అకౌంట్స్, నా ప్రోగ్రామ్స్ అన్ని మీరే చూసుకోవాలి. చూసుకుంటా మేడం. నేను కష్టాన్ని ఇష్టపడతాను. మనం కష్టపడుతుంటే ఈమె బాగా ఇష్టపడుతుంది. మీ సర్టిఫికెట్స్ ఏవి? లేవు మేడం. సర్టిఫికెట్స్ లేవు, జాబ్ కావాలి. ఎలా? నా వర్క్ చూడండి మేడం. మీకు నచ్చలేదంటే ఆ క్షణమే నన్ను పంపించేయండి. గుడ్ కాన్ఫిడెన్స్. నీకు జాబ్ ఇచ్చేసాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నిన్ను ప్రశ్నలతో ఇబ్బంది పెట్టకుండా జాబ్ ఎందుకు ఇచ్చానో చెప్పు. నా కళ్ళల్లో మీకు నా కష్టంగా అనిపించుంటది. వావ్, టచ్ చేసావు. కానీ అది కరెక్ట్ కాదు. నేను ఈరోజు చాలా హ్యాపీ మూడ్లో ఉన్నాను. నా వుడ్బీని కలిసిన ఆనందంలో నీకు జాబ్ ఇచ్చేశాను. ఓకే, వెళ్ళి జాయిన్ అవ్వు. కాకి, మనం బయటికి వెళ్ళాలి. వెళ్ళి సార్ని పిలువు. డ్రైవర్ సార్నే కదా మేడం? డ్రైవర్ సార్ కాదు, నీకు సార్ మాత్రమే. అలాగే మేడం, సార్ని పిలుస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.